ఈ రోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో 6 గ్యారంటీలు 420 హామీలను ఇచ్చి ఏ ఒక్క హామీని ఏ ఒక్క గ్యారంటీని పరిపూర్తి చేయలేదు. 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ నేపథ్యంలో వైఫల్యం చెందాడని మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయాలని, అందులో ఏదైతే కళ్యాణ లక్ష్మికి నా ఆడబిడ్డకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. అట్లాగే పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పేసి పోడు భూముల్ని సాగు చేసుకుంటున్న వారిని ఫారెస్ట్ అధికారులు వేధిస్తే చూస్తూ ఊరుకోనని హామీ ఇచ్చాడు. కానీ ఇవాళ సిరికొండ కానీ, హంసన్పల్లి కానీ, అటు ఆసకొత్తూరు కానీ అనేక గ్రామాల్లో ఈరోజు ఆ విధంగా సతాయిస్తా కేసులు పెడతా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఉన్న వాళ్లకు అల్లులు వస్తే ఈరోజు ఎక్కడ పడుకుంటారు, మేము డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తా, కాదు మేము ఖచ్చితంగా జాగా ఉంటే 6 లక్షలు ఇచ్చి కట్టిస్తానన్నాడు. ఇవాళ నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్లో అంకాపూర్లో ఎమ్మెల్యే గారు ఉన్న వాళ్ళకే ఇచ్చాడు. ఆ రోజు మొదటి లిస్టుని కూడా పక్కకు పెట్టేశారు. పైరవీలు చేస్తూ డబుల్ బెడ్రూమ్లు అమ్ముకుంటున్న వారిపైన చర్య తీసుకోవాలని, అట్లాగే ఈరోజు ఏదైతే పెన్షన్ని 4,000 ఆ తర్వాత వికలాంగులకు 6,000 ఇస్తా అని చెప్పేసి ఉన్న పెన్షన్ ఇవ్వకుండా పెంచిన పెన్షన్ మాట ఉంచండి. అట్లాగే అన్ని పంటలకు 500 రూపాయల క్వింటాలకు బోనస్ ఇస్తానని ఈరోజు ఆ బోనస్ ఎగ్గొట్టాడు. ఈరోజు ఆ బోనస్ కూడా ఇవ్వకుండా ఒకే ఒక సన్నధాన్యానికి పరిమితం చేశాడు. అన్ని పంటలు కొనుగోలు చేస్తారని చెప్పేసి ఈరోజు మోసం చేస్తాడు. రైతు బంధు పేరుని మార్చి రైతు భరోసా 15,000 ఇస్తారని ఈ రోజు దాన్ని అమలు చేయట్లేదు. అందుకనే 420 ఇలా అమలు చేయకపోతే అదే అవుతుందని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో ఈరోజు 1000 మందికి పైగా ఈ ర్యాలీలో పాల్గొని మా డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.